పూలామెట్‌కు మీకు పునఃస్వాగతమండి. ఈరోజు మనం కాస్త ఫుడ్ రేటింగ్ స్కేల్‌లో బొప్పాయి గురించి మాట్లాడుకోబోతున్నాం. బొప్పాయిని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, అది కాస్త మా నాన్నగారికి చాలా ఇష్టమైన ఫ్రూట్. నాకేమో చాలా కష్టమైన ఫ్రూట్. అందుకని ఈ వీడియోతో తేల్చేద్దామని బొప్పాయి తిందామా? వద్దా? రేపటి నుంచి అన్నది. సో, ఫస్ట్ మనం చూసుకోవాల్సిందైతే విటమిన్‌లండి. విటమిన్‌లలో కూడా మనకి బాగా దొరికేవి ఈ బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా ఫోలిక్ యాసిడ్. సహజంగా మనం ఏమనుకుంటాం విటమిన్ సి అనగానే ఆరెంజ్, విటమిన్ ఏ అనగానే క్యారెట్ అనుకుంటాం. అయితే ఆరెంజ్‌తో సమానమైన విటమిన్ సి ఉంటదండి బొప్పాయిలో. క్యారెట్ కన్నా కూడా బాగా అబ్జార్బ్ చేసుకోగలిగిన విటమిన్ ఏ కాస్త బొప్పాయిలో ఉంటుంది. అందుకోసం అని చెప్పి బొప్పాయి ఎంతైనా కొంచెం ముందు స్థానంలో ఉంది వీటిలో. అంతే కాకుండా ఈ విటమిన్‌లు ఉండటం వల్ల దీనికి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. దాని గురించి మనం ఆల్రెడీ పోయిన వీడియోలో నువ్వుల గురించి మాట్లాడుకునేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇన్ని మంచి గుణాలున్న బొప్పాయికి నేను ఆల్‌మోస్ట్ 2 పాయింట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఏంటంటే, విటమిన్ సి మాత్రం బాగా కావాలి అనుకున్నప్పుడు ఎర్రని పండిన బొప్పాయి అయితే మీకు ఎక్కువ విటమిన్ సి వస్తది. సో, అలాంటి బొప్పాయిలని మార్కెట్‌లో కొనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి డైటరీ ఫైబర్ చాలా బేషుగ్గా ఉందండి. అందుకని ఇప్పుడు ఒక +1 పాయింట్ వేసుకోవచ్చు. ఇప్పటిదాకా పాయింట్‌లొచ్చేసి 2+1 3. ఇందాక బెర్రీ మా డ్యాడీతో అంటున్నాడు. ఏమనంటే, "కఠినాత్ముడతనికి కరుణగలదే" అని. అయితే మీరు 'లవకుశ' సినిమా చూసుండుంటే ఈ పాటికి అర్థమై ఉంటది ఆ లైన్. నిజమే చెప్పింది. కఠినంగా ఉంటాను, కరుణ ఉండదు. కానీ దేనిలో అంటే మార్కులివ్వటంలో. ఎలా అయితే 3 మార్కులు ఇచ్చేసానో, ఇప్పటి వెంటనే ఆ 2 మార్కులు తీసేస్తున్నాననమాట. ఎందుకంటే, ఒక మార్క్‌కి తీసేయటానికి కారణం పండిన బొప్పాయి అయితే విటమిన్ సి బాగా ఉంటుంది. పండిన బొప్పాయి తినండి అని చెప్పిన నేను, ఇలా పండిన బొప్పాయి తిన్నప్పుడు షుగర్ కూడా ఎక్కువే ఉంటుంది. సో, షుగర్ వ్యాధిగ్రస్తులు తినటానికి అవకాశం తక్కువ. కాబట్టి నేను ఒక మైనస్ పాయింట్ ఇవ్వాల్సొచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ బొప్పాయిలో పొటాషియం చాలా ఎక్కువుంటుంది. ఇలా ఉండటం వల్ల ఏంటంటే, దీర్ఘకాలం కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ పండు పనికిరాదు. అందరికీ పనికిరాదు కాబట్టి ఒక పాయింట్ తగ్గిచ్చేసేయాల్సొచ్చింది. సో, 2 పాయింట్లు తీసేశాను. సో, ఇప్పుడు టోటల్ పాయింట్స్ ఎంత? +1. సో, నేను బొప్పాయికిస్తున్న రేటింగ్ అయితే +1. నా రికమెండేషన్ ఏంటంటే, ఒకవేళ మీకు షుగర్ వ్యాధి, దీర్ఘకాలపు వ్యాధి లేదు అనుకుంటే కిడ్నీకి సంబంధించింది, అప్పుడు మీరు కాస్త బొప్పాయి తినటానికి చాలా అర్హులు. నేను కూడా షుగర్ వ్యాధి, ఇంకా కిడ్నీ వ్యాధి నాకు లేదు కాబట్టి, రేపటి నుంచి మా నాన్నగారు బొప్పాయి కోసినప్పుడు బుద్ధిగా కూర్చొని బొప్పాయి తింటాననమాట. మీకు గనక షుగర్ వ్యాధి ఉంటే, పండు బొప్పాయి తినకండి. పచ్చి బొప్పాయి తినండి. పచ్చి బొప్పాయిలో ఏముంది మహా అయితే విటమిన్ సి కొంచెం తక్కువుంటది. మిగతావన్నీ బానే వస్తున్నాయి కదా! ఒకవేళ కిడ్నీ వ్యాధి ఉందనుకోండి, ఇంక తప్పదు మీరు. బొప్పాయిలు మానేయాలి. ఎందుకంటే పొటాషియం ఎక్కువుంది. మీకంత మంచిది గాదు. రేపు పొద్దున పొటాషియం ఒకటి ప్రాబ్లమ్ కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళకి. సో, దీర్ఘకాలం కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు పొటాషియం మానేసేయాలి గాబట్టి, బొప్పాయి కూడా మానేసేయాలి. తప్పదు మరి. ఇంకా మరిన్ని వీడియోస్‌తో బెర్రీ ఇంకా నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తానే ఉంటాం. అంతవరకు సెలవా మరి.